బీసీ రిజర్వేషన్ చట్టం చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తప్పుల తడకగా కులగణన చేశారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మేడిగడ్డ కుంగిపోతే కాంగ్రెస్ నేతలు నానా యాగి చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గత 15 నెలల్లో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టపడుతున్నారని మండిపడ్డారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవైపున రైతాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండవది ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు వాళ్ళు మా అధికారం రాగానే వచ్చే అంటే డిసెంబర్ అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన 9వ తారీఖు అంటే 6వ తారీఖు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆ 9 తారీఖు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి రైతు భరోసా కానివ్వండి, మరి అదేవిధంగా ఆడవాళ్ళకు 2,500 రూపాయలు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కులగణన విషయంలో కూడా ఎవరు కూడా ఏ సంఘాలు కానీ బీసీ సంఘాలు ఎవరు కూడా హ్యాపీ లేరు. ఎందుకంటే అది జరిగింది ప్రాపర్గా జరగలేదు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటిది. మీరు ఏ టీవీ తీసినా ఏ పేపర్ తీసినా కానీ అన్ని సంఘాల వాళ్ళు అధైర్యంగా ఉన్నారు. ప్రధానంగా బీసీ సంఘాలు చైతన్యం కూడా బాగా పెరిగిపోయింది. గతంలో ఇచ్చినటువంటి లెక్కలు అంటే వాళ్ళేమో 1833 ఒకటి చెప్తున్నారు, 1933, ఆ తర్వాత 2011 సెన్సస్, ఆ తర్వాత 2014 సకల జనుల సర్వే జరిగినట్టు మొన్న జరిగింది. దాంట్లో 3,54,775 అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. 3.1 అంటే 16 లక్షల వరకు మేము సర్వే చేయలేదని చెప్పి, అంటే జనాభా 3,70,00,000 చూపిస్తుంది. కానీ దగ్గర 4,60,00,000 వరకు మన తెలంగాణ జనాభా ఉంది. ఆ లెక్కలు ఎక్కడ మిస్ అవుతున్నాయో అది ప్రభుత్వమే తెలుసుకోవాలి.